హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెక్షన్ ఉంది కదా. సో ఈ బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో మనకి డ్రైవరు అండ్ ఆఫీస్ అటెండరు అయితే పోస్టులు అయితే భర్తీ చేశారు. డ్రైవర్ కమ్ ఆఫీస్ అసిస్టెంట్. సో దీనికి 12th క్లాస్ ఇంటర్ ఎవరైతే కంప్లీట్ చేసి ఉంటారో అలాంటి వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఏ స్టేట్ వాళ్ళైనా సరే. మనకి మంచి శాలరీ అనేది ఇస్తున్నారు. అలాగే అదర్ బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. బ్యాంకింగ్ డిపార్ట్మెంట్లో బెనిఫిట్స్ వేరేగా ఉంటాయి కదా. సో ఇన్సూరెన్స్ కానీ అండ్ ఇంకా చాలా ఉంటాయి. అలాంటి బెనిఫిట్స్ కూడా ఇస్తున్నారు. సో ఈ జాబ్ గురించి అయితే మనం కంప్లీట్ డీటెయిల్స్ అయితే తెలుసుకుందాం. చివరి వరకు అయితే చూడండి. మీకు ఏమైనా డౌట్స్ ఉన్నా, మీకు ఏ టైప్ ఆఫ్ జాబ్స్ కావాలన్నా ఖచ్చితంగా కామెంట్ చేయండి. కామెంట్ చేస్తే నేను ఆ టైప్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా మన ఛానల్లో పోస్ట్ చేస్తూ ఉంటాము. సో ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. అంతకంటే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్ లింక్స్ ఇస్తాను. అందులో కూడా డిఫరెంట్ టైప్స్ ఆఫ్ జాబ్స్ అన్ని కూడా పోస్ట్ చేస్తుంటాము. వెంటనే మీకు అదే యూజ్ అవుతుంది. సో వెంటనే మన టెలిగ్రామ్ వాట్సాప్ ఛానల్లో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి వెళ్ళిపోదాం. సో ఇక్కడైతే చూసేయండి. ఇది ఇచ్చారు కదా, ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ అయితే ఇచ్చారు కదా. అయితే ఐబీపీఎస్ అని ఇచ్చారు కదా. ఈ ఐబీపీఎస్లో ఏంటంటే వీళ్ళు ఎలాంటి ఎగ్జామ్ అనేది పెట్టట్లేదు. రాత పరీక్ష లేకుండా డైరెక్ట్గా అంటే మీ బయోడేటా, మీ యొక్క డీటెయిల్స్ కనుక్కొని డైరెక్ట్గా వీళ్ళు జాబ్లో అయితే జాయిన్ చేయించుకుంటున్నారు. సో ఏంటంటే దీనికి ఎగ్జామ్ లేదు కాబట్టి మీరు అప్లై చేసుకుంటే మీకు కొంతవరకు బెనిఫిట్ అయితే ఉంటుంది. సో జాబ్ అనేది సంపాదించుకోవచ్చు. సో అది అయితే ఇక్కడ చూసేయండి. ఇది అడ్వర్టైజ్మెంట్. మనకి చూడండి, అడ్వర్టైజ్మెంట్ నెంబరు. ఈ నెంబర్ అనేది ఉండాలి అప్లై చేసేటప్పుడు. ఇక్కడ వాల్కిన్ సెలక్షన్ ప్రాసెస్ అని ఇచ్చారు. సో ప్రాసెస్ ఎలా ఉంటుందో అనేది ఇక్కడైతే ఇచ్చారు చూడండి. ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే మనకి పోస్ట్ నేమ్ ఇచ్చారు. డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండెంట్ అయితే ఇచ్చారు పోస్ట్ నేము. సో అది అండ్ మనకి వాల్కిన్ సెలక్షన్ ప్రాసెస్ ఏంటి, డాక్యుమెంట్ వెరిఫికేషను, షార్ట్ లిస్టింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ అనేది అయితే ఇచ్చారు. సో మనకి డాక్యుమెంట్ వెరిఫికేషన్ అంటే మీ 10th ఇంటర్ సర్టిఫికేట్స్ ఉంటాయి కదా, అవిన్ను మీకు ఎక్కడైనా జాబ్ చేస్తుంటే ఆ ఎక్స్పీరియన్స్, ఇవి మొత్తం కూడా డాక్యుమెంట్స్ వెరిఫికేషన్ చేస్తారు. అండ్ షార్ట్ లిస్టింగ్ అండ్ పర్సనల్ ఇంటర్వ్యూ. సో మనకి ఏంటంటే చాలామంది అప్లై చేస్తారు కదా, వాళ్ళల్లో షార్ట్ లిస్ట్ చేస్తారు. షార్ట్ లిస్ట్ చేసిన తర్వాత మీకు ఇంటర్వ్యూ అనేది ఉంటుంది. సో ఇది వీళ్ళు మెన్షన్ చేశారు. అండ్ ఇంకా ఇక్కడ వచ్చేసరికి ఏమంటే చూడండి, డ్యూరేషన్ ఆఫ్ వాల్కిన్ అండ్ డేట్ ఆఫ్ వాల్కిన్ సెలక్షన్ ప్రాసెస్ ఎప్పుడంటే మనకి ట్యూస్డే November 26th అయితే మనకి ఇంటర్వ్యూ అనేది పెడుతున్నారు. ట్యూస్డే November 26th మార్నింగ్ 10 నుంచి మార్నింగ్ 9 to 10 AM, జస్ట్ 1 hour అనేది. అంటే రిజిస్ట్రేషన్ టైం అది. అంటే మీకు రిపోర్టింగ్ ఎప్పుడు 9 o'clock వెళ్తే ఇంకా రిజిస్ట్రేషన్ అక్కడ వాళ్ళకి అప్లికేషన్ ఫామ్ ఇస్తారు, అవంతా ఫిల్ చేయడం అనేది ఉంటుంది కదా. మినిమం 9 o'clock అనేది వెళ్ళిపోవాలి. సో ఇక్కడ వెన్యూ ఆఫ్ వాల్కిన్ సెలక్షన్ ప్రాసెస్ ఇచ్చారు కదా. ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్స్ ఐబీపీఎస్ హౌస్ 90 feet డిపి రోడ్ అని ఇచ్చి బిహైండ్ థ్యాంక్యూ పాలిటెక్నిక్ అనేది ఇచ్చారు కదా. సో ఇది అడ్రస్, మనకి ఇంటర్వ్యూ జరిగే లొకేషన్ అది. ఈ అడ్రస్లో మనకి ఇంటర్వ్యూ అనేది జరుగుతుంది. 9 కంతా వెళ్ళాలి. ట్యూస్డే 26th November అయితే జరుగుతుంది. సో అది అండ్ దీనికైతే దీనికి మనం ఏంటంటే అప్లికేషన్ ఫామ్ అనేది ఫిల్ చేయాలి. ఈ అప్లికేషన్ ఫామ్ కూడా మనం ఫిల్ చేసేసి అప్పుడు మనం ఆఫ్టర్ వీళ్ళకి ఇవ్వాలి. చూడండి, ఈ అప్లికేషన్ ఫామ్లో ఫోటో అనేది ఇక్కడ పెట్టండి. ఫోటో అనేది పేస్ట్ చేయాలి. తర్వాత ఏంటంటే ఇక్కడ మీ యొక్క పూర్తి పేరు, ఉమెన్ అయితే ఉమెను, జెంట్స్ అయితే జెంట్స్, మీ యొక్క ఇన్ బ్లాక్ లెటర్స్ అయితే ఇచ్చారు. క్యాపిటల్ లెటర్స్లోనే రాయండి. ఫాదర్ అయితే ఫాదరు, హస్బెండ్ అయితే హస్బెండ్ నేమ్ అనేది రాయండి ఇక్కడ. అలాగే డేట్ ఆఫ్ బర్త్ అనేది ఇక్కడ మీ సర్టిఫికేట్స్లో ఎలా ఉందో అలాగా. అండ్ ఏజ్ అండ్ జెండరు, మేల్ అయితే మేల్, ఫీమేల్ అయితే ఫీమేల్, అదొకటి. ఇక్కడ అకాడమిక్ క్వాలిఫికేషన్, మీరు 10th, ఇంటరా, డిగ్రీనా, అకాడమిక్ క్వాలిఫికేషన్ అనేది ఫిల్ చేయండి. బోర్డ్ ఆఫ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ యూనివర్సిటీ, మీరు బోర్డ్ మీ యొక్క 10th, ఇంటర్ ఎక్కడ చదివారు అది ఒకటి.
అండ్ డిగ్రీ సబ్జెక్ట్స్ స్ట్రీమ్, మీరు డిగ్రీ చదువుంటే ఆ స్ట్రీమ్ రాయండి. మీరు ఏ ఇయర్ పాస్ అయ్యారు 10th ఇంటర్, అండ్ పర్సంటేజ్ ఆఫ్ మార్క్స్, ఎన్ని మార్క్స్ వచ్చే పర్సంటేజ్తో సహా ఫిల్ చేయాలి. అండ్ ఇక్కడ ఏంటంటే వర్క్ ఎక్స్పీరియన్స్ సపోర్టింగ్ డాక్యుమెంట్ అటాచ్డ్ అని అయితే ఇచ్చారు. మీకు ఎక్కడైనా వర్క్ అనేది ఎక్స్పీరియన్స్ ఉంటే దాని యొక్క అప్లికేషన్స్ కూడా వీటితో అటాచ్ చెయ్యాలంట. లేదు అంటే అన్నిటి దగ్గర నో అని ఫిల్ చేసేయండి, అదొకటి. అండ్ డీటెయిల్ ఆఫ్ డ్రైవింగ్ లైసెన్స్, డ్రైవర్ కమ్ ఆఫీస్ అటెండర్ కదా, డ్రైవర్ పోస్టులు వాళ్ళకి ఖచ్చితంగా మీకు డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి, అదొకటి. ఇక్కడ లాంగ్వేజెస్ నో, మీకు ఎన్ని లాంగ్వేజెస్ వచ్చు, తెలుగు, హిందీ, ఇంగ్లీషు, మరాఠీ, గుజరాతీ, ఏ లాంగ్వేజ్ వస్తే ఆ లాంగ్వేజ్ అనేది చదవడం, రాయడం, మాట్లాడడం అనేది రావాలి. సో అదొకటి. ఇన్ కేస్ ఆఫ్ పర్సన్స్ ఇన్ ఏ సర్వీస్ ఇంకేమైనా ఉంటే అవన్నీ కూడా రాయాలి. సో మీకు ఇవన్నీ ఫిల్ చేయాలి. ఫిల్ చేసేసి ఏంటంటే మీరు లాస్ట్లో సిగ్నేచరు, అలాగే ప్లేసు, డేట్ అనేది ఫిల్ చేసేయాలి. ఇక్కడ ఏమి ఇచ్చారంటే ఉండాల్సినవి సర్టిఫికేట్స్ ఏంటి, అప్లికేషన్ ఫాము, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ అంటే 10th సర్టిఫికేట్, ఆధార్ కార్డు ఉండాలి. అండ్ ఫోటో ఐడెంటిటీ ప్రూఫ్లో పాన్ కార్డ్ అయినా, పాస్పోర్ట్ అయినా, వాటర్ కార్డ్ అయినా, బ్యాంక్ పాస్బుక్ అయినా ఏదైనా సరే ఉండాలి. అలాగే రెసిడెన్స్ అడ్రస్ ప్రూఫ్ అంటే క్యాస్ట్ సర్టిఫికేట్ కానీ, మొబైల్ నెంబరు, ఏమైనా ప్రాపర్టీ అగ్రిమెంట్స్ కానీ, పాస్పోర్ట్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ ఉండాలి. అలాగే డ్రైవింగ్ లైసెన్స్ వాళ్ళకి డ్రైవింగ్ అనేది ఉండాలి. అండ్ మీ యొక్క 10th ఇంటర్, డిగ్రీ, డిప్లొమా యొక్క సర్టిఫికేట్స్ ఉండాలి. ఇంకా ఇవన్నీ కూడా ఇంకా ఎనీ అదర్ డాక్యుమెంట్స్ అయినా ఉండొచ్చు, ఎక్స్పీరియన్స్ సర్టిఫికేటు, ఇవన్నీ మెయిన్ ఉండాలని అయితే వీళ్ళైతే చెప్తున్నారు. సో అవి మస్ట్ అండ్ షుడ్ ఉండాల్సిన సర్టిఫికేట్స్. అండ్ ఇక్కడ ఏమి ఇచ్చారు చూడండి, డీటెయిల్స్లోకి వెళ్తే ఇక్కడ శాలరీ అనేది మనకి ఎంత ఇస్తారు, 28,000 పర్ మంత్ అయితే ఇచ్చారు. సో 28,000 ఇక్కడ అప్రాక్సిమేట్లీ 6.45 lakh అనేది ఇచ్చారు పర్ యానము. సో మనకి అలా ఉంటుంది. ఇంకా ఏమి ఇచ్చారంటే ఇక్కడ 40 years, మినిమం 40 years, మ్యాక్సిమం 50 years అయితే ఇచ్చారు ఏజ్. సో మ్యాక్సిమం ఏంటంటే 50 years లోపు ఉండే వాళ్ళు ఎవరైనా అప్లై చేసుకోవచ్చు, 18 years పైబడిన వాళ్ళు 50 years వరకు. ఇంకా ఇక్కడ ఏమి ఇచ్చారు, మినిమం 12th స్టాండర్డ్ 10+2 అనేది ఉండాలి, అదొకటి. అండ్ గవర్నమెంట్ డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో ఇవి డ్రైవర్ పోస్టులు కాబట్టి ఇంటర్ కంప్లీట్ అయిపోయి డ్రైవింగ్ లైసెన్స్ అనేది ఉండాలి. సో ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్గా ఉంటే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో.